Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మనలోకి వెళ్తే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన విజయవాడలో ఉండే ప్రకాశం బ్యారేజ్ని చూడబోతున్నాం. ఈ బ్యారేజ్ని డ్రోన్ వ్యూలో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇలా అలానే రైడ్ వ్యూలో చూడబోతున్నాం. చూస్తూనే ఈ బ్యారేజ్ గురించి మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. మరి ఫస్ట్ అయితే ఈ బ్యారేజ్ గురించి తెలుసుకుందాం. ఈ బ్యారేజ్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారో తెలుసుకుందాం. ఈ ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించబడింది. దీని పొడవు 1223 మీటర్లు, అంటే 4014 అడుగులు. 1954 ఫిబ్రవరి 13న ఈ బ్యారేజ్ నిర్మాణం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తవడానికి 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళ తర్వాత 1957 డిసెంబర్ 24న ఈ బ్యారేజ్ పైన వాహనాలు రాకపోకలు జరిగాయి. అప్పట్లో ఈ బ్యారేజ్ని నిర్మించడానికి 2.78 కోట్లు ఖర్చు అయింది. ఈ బ్యారేజ్ వల్ల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. సూపర్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దగ్గర డ్రోన్ వ్యూ చూసాం, అలాగే ఈ బ్యారేజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడైతే ఈ బ్యారేజ్ పైన రైడ్ చేసి ఈ బ్యారేజ్ రైడ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం, చూసేద్దాం. అండ్ ఈ బ్యారేజ్కి ఒక చరిత్ర అయితే ఉంది, ఆ చరిత్ర ఏంటో కూడా తెలుసుకుందాం. మనమైతే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అలా ముందుకు వెళ్తే మనకి ఒక రైట్ వస్తుంది. ఆ రైట్ తీసుకొని అలా ముందుకు వెళ్తే మనమైతే ప్రకాశం మీదకి ఎంటర్ అయిపోతాం. అదేనండి, ప్రకాశం బ్యారేజ్ మీదకి ఎంటర్ అయిపోతాం. సో ఇక్కడ చూసారు కదా, మనం రైట్ తీసుకున్నాం. ఈ రైట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళాలి. మనకు చిన్న బ్రిడ్జ్లో వస్తుంది, ఇది ఒక కాలువ. ఈ కాలువను దాటుకొని మనం ముందుకు వెళ్ళామంటే మనకి ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ప్రకాశం బ్యారేజ్ మీదకి. చూస్తున్నాం కదా, ఇదే ప్రకాశం బ్యారేజ్ మీదకి ఎంటర్ అయ్యే రోడ్డు. ఇలా మనం వెళ్తే ప్రకాశం బ్యారేజ్ మీదకి ఎంటర్ అవుతాం. ఈ రైట్లో మనకి ఇంద్రకీలాద్రి కనిపిస్తుంది, చూశారు కదా, దుర్గమ్మ తల్లి టెంపుల్. ఈ వ్లాగ్ నేను రీసెంట్గా చేశాను, చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్తాం. రైట్ తీసుకున్నామంటే టువర్డ్స్ దుర్గమ్మ తల్లి టెంపుల్ వెళ్తాం. ఇప్పుడు మనమైతే ఈ ప్రకాశం బ్యారేజ్ చరిత్రని తెలుసుకుందాం. 1832, 1833 సంవత్సరాలలో ఏమైందంటే ఈ ప్రాంతానికి భారీ కరువు వచ్చింది. ఆ కరువుని డొక్కల కరువు, నందన కరువు, గుంటూరు కరువు, పెద్ద కరువుగా చెప్తూ ఉంటారు. అయితే ఈ కరువు వచ్చినప్పుడు ఏమైందంటే చాలామంది చనిపోయారు. దాదాపు అప్పటి జనాభాలో 40% చనిపోయారంటే ఆలోచించండి, ఇది ఎంత పెద్ద కరువు. బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి పన్నులు అరౌండ్ ఒక 2.27 crores అయితే నష్టపోయింది. ఇంత తీవ్రమైన కరువు వచ్చినా కూడా కృష్ణానది అయితే ఎండిపోలేదు. అప్పుడే మన తెలుగు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ ఒక ఆనకట్ట కడితే మనకి మంచి నీళ్ళైతే ఉంటాయి, ఇంకా పంట పొలాలకి మంచినీరు దొరుకుతుందని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. ఎంత అనుకున్నా ఈ ఆనకట్ట కట్టడానికి 20 ఏళ్ళు పట్టింది. 20 ఏళ్ల తర్వాత బెజవాడ వద్ద ఎడమగట్టున ఇంద్రకీలాద్రిని, కుడిగట్టున ఉన్న సీతానగరం మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఆనకట్ట నిర్మాణం 1853లో మొదలై 1854లో పూర్తయింది. 1132 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట పైగుండా వరదనే ప్రవహించేలా నిర్మించారు. దీనికి 1.48 కోట్లు ఖర్చు అయింది. 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరా చేయడం మొదలుపెట్టారు. కాలువల నిర్మాణాన్ని మన కాటన్ దొర గారు ఉన్నారు కదా, కాటన్ దొర గారి శిష్యుడైన మేజర్ చార్లెస్ ఓర్ పర్యవేక్షించారు. అయితే ఈ ఆనకట్ట వల్ల ఒక 100 సంవత్సరాలు చాలా చాలా బాగుంది. ఒక సూపర్ డూపర్గా పనిచేసింది ఈ ఆనకట్ట అయితే. కానీ 1952లో వచ్చిన వరదలకు ఈ పాత బ్యారేజ్ కొట్టుకుపోవడంతో మరో ఆనకట్ట కట్టాలని నిర్ణయించుకున్నారు. అదే ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజ్. పాత ఆనకట్ట కొట్టుకుపోగానే కొత్త బ్యారేజ్ని కడదామని చెప్పి అప్పుడే ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. వెంటనే పనులు మొదలుపెట్టారు. పాత ఆనకట్టకు కొద్ది మీటర్ల ఎగువన ఈ బ్యారేజ్ నిర్మించారు. ఇసుక పునాదులపై నిర్మించిన ఈ బ్యారేజ్ నీటి నియంత్రణకే కాక 24 అడుగుల వెడల్పు రోడ్డుకు 2 వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కలిగి ఉంటుంది. ఈ రోడ్డు చెన్నై కోల్కతా జాతీయ రహదారి 16లో ఉంది.
బ్యారేజ్కి తూర్పు పడమరల్లో కృష్ణా డెల్టా ప్రాంతంలోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బ్యారేజ్ నుంచి సాగునీరు లభిస్తుంది. కానీ ప్రస్తుతం చెన్నై కోల్కతా హైవేకి వారధి అనే కొత్త ఫ్లైఓవర్ ఉంది. మనమైతే 1.2 కిలోమీటర్ ట్రావెల్ చేసి కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ని దాటేసాం. ఇప్పుడు మళ్ళీ మనమైతే వెనక్కి వెళ్ళిపోబోతున్నాం. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించే కృష్ణా జిల్లా నాగాయలంక కోడూరు వద్ద 2 పాయలుగా బంగాళాఖాతంలో కలిసే కృష్ణా నది చిట్ట చివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్. 1954 ఫిబ్రవరి 13 మొదలై బ్యారేజ్ నిర్మాణం దాదాపు 4 ఏళ్లలో పూర్తయింది. 1957 డిసెంబర్ 24న బ్యారేజ్పై రాకపోకలు మొదలయ్యాయి. బ్యారేజ్ నిర్మాణానికి 2.78 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మనమైతే అలా వెళ్ళిపోదాం. ఈ రైట్కి వెళ్తే సీతానగరం ఘాట్కి వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే ఇంద్రకీలాద్రికి వెళ్తాం. ఈ బ్యారేజ్ అయితే సీతానగరం ఘాట్ని అలానే ఇంద్రకీలాద్రి ఘాట్ని కలుపుతుంది. అంటే 2 కొండల మధ్య కృష్ణానది, ఆ కృష్ణానది పైన ఈ ప్రకాశం బ్యారేజ్. సూపర్ కదా. మీకు ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. అలాగే బ్యూటిఫుల్ వ్యూస్ మీరు చూస్తూనే ఉన్నారు. మీకు ఎలా అనిపించింది మరి? ఇంకా ఈ బ్యారేజ్ గురించి ఆల్మోస్ట్ అంతా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయిన ఉంటే మీకు తెలిసింది కింద కామెంట్ చేసేయండి. అయితే బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా డెల్టాకు 181.2 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ బ్యారేజ్ ఎడమగట్టు నుంచి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలకు నీళ్ళైతే వెళ్తుంది. మొత్తం 7,35,498 ఎకరాలకి నీటిని సరఫరా చేస్తున్నారు. కుడిగట్టు నుంచి గుంటూరు ప్రకాశం జిల్లాలకి నీటిని వదులుతున్నారు. మొత్తం 5,71,351 ఎకరాలకి నీరైతే సాగుతుంది. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 16,000 ఎకరాలకి నీళ్ళైతే వెళ్తుంది. మన ఆంధ్రాలో ఎక్కువగా పంటలు పండేది పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనే. ఈ 4 జిల్లాల్లో పంట పొలాలు చాలా బాగుంటాయి. ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు. మన ఆంధ్ర ప్రజలకి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనం ఎంత డబ్బు సంపాదించినా, మనకి ఎంత డబ్బున్నా మనం తినేది భోజనం మాత్రమే. డబ్బు తినం కదా. ఈ ఏరియాలో పంట పొలాలు పండితేనే చాలా బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. మరి మీకు అభిప్రాయం ఉంటుంది కదా, దాన్ని కామెంట్ చేయండి. మీలో ఎంతమంది రైతు కుటుంబానికి చెందిన వాళ్ళే కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే రైతు మన దేశానికి ఒక వెన్నెముక్కలు అంటాడు. రైతు లేకపోతే ఈరోజు మనం ఫుడ్డే తినలేం. మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. కానీ చాలామందికి అది అర్థం కావట్లేదు. సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా మన రిషికొండలో చాలా చేంజెస్ అయ్యాయి. అక్కడ ఉన్న కొండను కొట్టి నేచర్ని డిస్టర్బ్ చేశారని చాలామంది అన్నారు. మరి 2018, 2017 ఆ టైంలో మీరు నిజంగా టీవీలు చూసుకుని ఉంటే ఈ మాట అనరు. అప్పుడు ఎంత నేచర్ డిస్ట్రక్షన్ అయిందో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి ఎంత నేచర్ డిస్ట్రాయ్ అయిందో అండ్ ఎన్ని పంట పొలాలు నాశనం అయ్యాయో. నేను ఎవరికీ సపోర్ట్ కాదండి, అలాగే ఎవరికి ఎగెనిస్ట్ కాదండి. నేను చూసింది చెప్తున్నా అంతే. 2018, 2017లో నేను టీవీ చూసినప్పుడు చాలా పంట పొలాల్ని పంట ఉండగానే కట్ చేశారు. అవి చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఉన్న పంటలను నాశనం చేయడం ఏంటబ్బా అని అనిపించింది. కానీ ముఖ్యంగా నేను ఇప్పుడేం చెప్తున్నానంటే నాకు టైం దొరికింది ఇప్పుడే. అలానే ఇక్కడ చాలామంది మన ఛానల్లోకి వచ్చి నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీ గల కోసమే ఈ కామెంట్. మీరు ఎలా చేసినా ప్రాబ్లం లేదు. మీ అందరికీ ఒక డైలాగ్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బ్రో, ఐ డోంట్ కేర్. నేను చేసేది చేసుకుంటూనే ఉంటాను. చేసే ప్రతిదీ చూపిస్తాను, జరిగే ప్రతిదాన్ని చూపిస్తాను, ఏం చేంజెస్ అవుతున్నాయి అనేది. మరి మీకైతే కృష్ణా బ్యారేజ్ హిస్టరీని ఇంకా ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు ఉంటాను. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ మాత్రం ముఖ్యం మిగులు. అలాగే జాగ్రత్తగా ఉండండి.